అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ప్రజాభవన్ దగ్గర సాయంత్రం ఆటో తగలబెట్టినటువంటి వ్యక్తి దేవానాయక్ మనతోటి ఉన్నారు. ఎందుకోసం ఆటో తగలబెట్టాడు, ఆటో తగలబెట్టడానికి కారణాలు ఏంటో మనం ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఆటో ఎందుకు తగలబెట్టారు నిన్న? ఇది కారోబారు లేకుండా అప్పుల పాలైపోయిన టెన్షన్లో కాల్ చేసినాను సార్. ఏదైనా మన సీఎం సార్ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారా ఇదేని కోరుకుంటున్నాను సార్. ఇది ఇప్పుడు ఆటో తగలబెట్టావు, మరి నెక్స్ట్ నీ జీవనం ఎట్లా సాగిస్తావు? ఆటోని తగలబెట్టేసినావు కదా, మరి నేనే చచ్చిపోవాలని ప్లాన్ చేసిన. ఇక ఇది ఈ రాజకీయం వద్దు, ఈ సోటి ఆలోచనలు, ఇది అందరు పబ్లిక్లు నాకన్నా కష్టాలు ఏరియాలకు కూడా రాకూడదు అట్లా అని కోరుకుంటున్నాను సార్. మీరు చచ్చిపోదాం అనుకున్నావు, మీరు చచ్చిపోతే మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందిగా. ఇప్పటికే బతకడం కష్టం అనుకున్న పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు చనిపోతే మరి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీకు 2 పిల్లలు అని చెప్తున్నారు, ఒక 2 బాబులు, ఒక పాప అని చెప్తున్నారు, మీ వైఫ్ ఉంది, మరి వాళ్ళ పరిస్థితి? రోడ్డు మీద కారోబారు లేవు సార్. 500 కూడా రావాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంట్లో గొడవలు, మీ పైసలు తిన పొద్దుగల ఆటో తీసుకొని వెళ్ళిపోతే 300 రూపాయలు 400 రూపాయలు అంటే ఏమవుతుంది సార్? అది ఏం కావట్లేదు. ఓలా ఊపర్ పెట్టుకున్నారు, 1 రూపాయి కూడా మళ్ళీ. అంటే మేమేమి మా ఆటో వాళ్ళు కూడా అనుకుంటున్నారంటే గవర్నమెంట్ మీటర్ అయినా పెట్టండి, లేకుంటే ఒకటే యాప్ తెలంగాణ యాప్ అయినా పెట్టాలి. అంటే అందరు పబ్లిక్ చేపడతారు, అంతే ఆటోలో బాగుపడతారు. ఆటోలో కూడా మంచిగా అవుతారు సార్. ఓన్ గురించి ఇది ఇంకా దాబా అంటే నాకు ఆటో నేను కాల్చిన ఐదేస్ అంటే నాకు కిరాయి సరిగా రాలే, అప్పు ఎక్కువైపోయినా ఓన్ గురించి ఎక్కువ కాల్ చేశాను సార్. అది మంటాల మెయిన్ పని చేయలే, ఏం చేయాలో ఏం అసలు అర్థం కావట్లేదు. ఓన్ గురించి కాల్ చేశాను సార్ ప్రతిభవన్ దగ్గర. మీరు అక్కడే ప్రజాభవన్ దగ్గర ఎందుకు కాలబెట్టాలనుకున్నారు ఆటోను? వేరే ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా. ఈ నుంచి నాకు 150 రూపాయలు ఇస్తా అంటే అసలు అది 150 కూడా గతి లేవు. ఓన్ గురించి చేసుకొని అదే పెట్రోల్ పోసుకొని అదే పైసలతోటి పెట్రోల్ పెట్టి కొనుక్కొని కాల్ చేసిన. అక్కడే కాల్ చేసిన. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా, మీ వెనకాల మీరు ఆటో తగలబెట్టడం వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేటటువంటి కొన్ని ఆటో సంఘాల నాయకులు కానీ, యూనియన్ నాయకులు కానీ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో నిజమెంత ఉంది? నిజంగానే మీ వెనకాల రాజకీయ పార్టీల నాయకులు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ఆటో తగలబెట్టమని మీకు ఎవరైనా చెప్పిరా, సజెషన్ ఇచ్చిరా? ఎవరు లేరు సార్. ఈ సోటి అన్ని అవాదంలో ఎవరు నాకు రాజకీయాలు లేరు, పోలీసులు లేరు, నాకు లీడర్లు ఎవరు లేరు. ఇదే కారోబారం నేను చూస్తే నాకే అర్థమవుతుంది పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో, నేను ఎంత కష్టపడుతున్నాను నాకు అర్థమైన గురించి ఈ సోటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని కాల్ చేసిన. అయితే ప్రభుత్వం కూడా మేము ఆదుకుంటామని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పింది. ఆదుకుంటామని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆటోను కాలబెట్టాలనే నిర్ణయం తీసుకొని కాల్ చేశారు? లేవు, రోడ్డు మీద పబ్లిక్ లేవు, గిరాకీ నడవట్లే, ఏం తినాలి, ఏం ఎట్లా బతకాలి, అవును గురించే కదా. అప్పు ఎక్కువైపోయాయి. రోజు అంటే అప్పుడు 1000 రూపాయలు తెస్తుంటే అది 500 కూడా ఇంటికి రావట్లే. ఏం చేయాలి? ఇంకా పిల్లల ఖర్చులు ఇవి, ఈ రూమ్ ఇంటూ కట్టాలి, అన్ని ఎక్కడి నుంచి తేయాలి? ఫైనాన్స్ కట్టాలి, ఈఎంఐ ఫైనాన్స్ కట్టాలి, అన్నీ కట్టాలి. అవును గురించి అంటున్నాను సార్. ఇది మా బాధ, ఇంకా ఏం లేవు. మీరు ఆటోను కాల్చే ముందు బాగా మద్యం మత్తులో ఉన్నారు, మందు తాగి కాలబెట్టారని చెప్పేసి, ఆటోను తగలబెట్టారని చెప్పేసి అన్ని పోలీసులు అవాదం చెప్పిర్రు అన్నమాట. ఇది అసలు మందు తాగిలే, ఇది అంతా పోలీసులు అవాదం చెప్పిండ్రు. మీరు మందు తాగలేదు, పోలీసులు అబద్ధం చెప్పారు, మీరు మందు తాగిరు అని చెప్పేసి కాల్చిరు, అంతా పోలీసులు అవాదం చెప్పిండ్రు. నిన్న సాయంత్రం మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు కదా పోలీసు వాళ్ళు. ఆ తర్వాత అక్కడ మీకు ఏమైనా అన్నారా? మీతో ఏమైనా మాట్లాడిరా వాళ్ళు, పోలీసు వాళ్ళు? మాట్లాడిండ్రు. ఏమన్నారు మీతో పోలీసు వాళ్ళు ఆ టైంలో మాట్లాడినప్పుడు? ఏం ఎందుకు కాల్చిన, ఇది నీకు ఏం ఇబ్బంది వచ్చింది అని వాళ్ళు అన్నారు. అట్లా జరిగింది సార్ అని వాళ్ళకి చెప్పిన. అట్లా మా పరిస్థితి ఎట్లా ఉంది సార్ వాళ్ళకి చెప్పిన. ఈ ఇన్సిడెంట్ నిన్న జరిగింది కదా, నిన్నటి నుంచి మీ ఆటో యూనియన్కి సంబంధించిన నాయకులు ఎవరైనా మాట్లాడిరా మీతోటి? మిమ్మల్ని ఎవరైనా పరామర్శించారా, వచ్చి మీ దగ్గరకు వచ్చి అండగా ఉంటామని? అండగా అంటే రాలేరు, వస్తారు, ఫోన్ చేసిండ్రు, వస్తామా ఇంకా మాట్లాడదామని చెప్పిర్రు మా యూనియన్ కూడా, కానీ రాలేదు. ఇక్కడ వరంటే రాలేదు. ఇప్పటివరకు ఎవరు రాలేరు. టీఆర్ఎస్ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఎవరైనా నాయకులు వస్తామని చెప్పారా? ఎవరైనా ఇప్పటివరకు ఎవరైనా పరామర్శించారా మీ దగ్గర? ఎవరు రాలేరు. ఎవరైనా వస్తామని చెప్పారా మీ దగ్గరికి? ఎవరు రాలేరు. ఎవరు రాలేరు. అయితే కేవలం మీరు ఆటో తగలబెట్టింది కేవలం మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకనే మీరు తగలబెట్టారని చెప్తున్నారు, అంతేనా? అప్పుల పాలు ఇట్లా అని పరిస్థితి, అట్లా అప్పు ఎక్కువైపోయినా ఇంకా కిరాయి లేవు,
ఓలా ఊబర్ నడుస్తుంది. ఓలా ఊబర్ సీఎంకి చెప్పి ఆ ఓలా ఊబర్ తీసేసి ఏదైనా మీటర్ అయినా పెట్టాలి. అప్పుడు వయసు ఉన్నప్పుడు మీటర్ ఉంటే మీటర్ పెట్టుకుంటే అన్ని ముస్లింలు మన హిందువులు అందరు బాగుపడతారు. అంటే గల్లీకెళ్ళ ఇప్పుడు నేను పోయి నీ ఇంటి దగ్గర నుంచి నేను డ్రాప్ చేసుకొని నీ మోఖం చూడాలి, ఎట్లా అరే ఓడేసుకోపోయి నేను ఎట్లా బతకాలి, అందరు బతకాలంటే ఒక ఐడినా మన తెలంగాణ ఒక ఐడినా పెట్టాలి. లేకుంటే అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మన మీటర్ ఉంటాయి, మీటర్ లాంటి గవర్నమెంట్ మీటర్, ఇప్పుడు ఆర్టీఓ ఉంది, అన్ని ఎటు జిట్ ఉన్నారు కదా, మీటర్ పెడితే ఇప్పుడు మాకు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే మీటర్ పెట్టినంటే మాకు పేపర్లు కూడా అప్పుడప్పుడు మేము కూడా చూసుకుంటాం, రోడ్ పర్మిషన్ చూసుకుంటాం, అన్నీ మేము చెక్, మాకు కూడా భయం ఉంటుంది. ఇప్పుడు పోవడం వేసుకోవడం ఆన్లైన్లో వెళ్ళిపోతారు. కొంతమంది సద్దు లేని రోడ్ పాలవుతుంది. అది ఈ సోటి బాధలు ఉంది. ఎందుకు మీకు గిరాకులు తగ్గినాయి? మీ గిరాకులు తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంది? ఇంతకుముందు బాగానే ఉండేది కదా, ఇంతకుముందు ఎంత సంపాదించేటోళ్ళు, ఇప్పుడు ఎందుకు గిరాకులు తగ్గడానికి రీజన్ ఏమది? ఇంతకు ఇప్పుడు ఎలక్షన్ నుంచి సరిగా కారోబారం లేవు, సరిగా కారోబారం అస్సలు లేవు. ఎందుకు? ఫ్రీ బస్ ఎఫెక్టా ఇదేంది? ఇంతకు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మా ఆటోలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు అప్పులో, ఇప్పుడు నా సొంటే పరిస్థితి అనుకో, వాళ్ళ కూడా రోడ్డు మీద పోతే 500-600 తెస్తే వాళ్ళ ఫ్యామిలీ కడుపు కడతారు సార్. దాంట్లో ఊకే ఇంటికి వస్తే ఇంకా భార్యలు పిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి, ఇది చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను చూసిన గురించి, నేను అట్లా చూసి నేను చూసిన రోడ్డు మీద 3-4 నెలలు చూస్తున్నా, కానీ పబ్లిక్ అట్లే ఆటోలు ఆడుతున్నాం. భయ మనం కారోబారం ఎట్లా ఉంది, 300-500 చూపిస్తుంది సాయంత్రం వరకు. ఇక సాయంత్రం వరకు ఇప్పుడు జూబ్లీస్ నుంచి ఇక్కడ రావాలంటే 1 లీటర్ తాగిపోతుంది. ఇంకా దాంట్లో మాకు అస్సలు ఫలితమే లేవు, మా ఆటోలో అంటే ఫలితమే లేవు. మీది ఎక్కడ? సొంత జిల్లా ఎక్కడ మీది? ఎక్కడ? మహబూబ్ నగర్. అక్కడ నుంచి ఎవరైనా ఫోన్ చేసిరా మీకు సంబంధించిన ఆటోలు కానీ, అక్కడ తెలిసిన వాళ్ళు కానీ, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏంది అనే పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేశారా అక్కడ ఉన్న ఆటో యూనియన్ల వాళ్ళు ఎవరైనా? ఎవరు చేయలేరు సార్, ఎవరు చేయలేరు అసలు. ఎవరు మాట్లాడే ఇప్పుడు మాట్లాడితే మా ఆటోలే ఫోన్ చేస్తున్నారు, ఎట్లా అయింది ఎట్లా అని, తప్ప పెద్ద లీడర్లు ఇంజనీర్లు ఎవరు రాలే. ఆటోలా గరీబులా కానీ న్యాయం కావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యామిలీతో, నేను కూడా ఫ్యామిలీతో, మీరు కూడా ఫ్యామిలీతో ఉంటారు. మీకు పైసలు వస్తే, మనకు పైసలు వస్తేనే కదా మనకు సంసారం నడిచేది, లేకుంటే ఎలా నడుస్తుంది? కొన్ని దగ్గర డబ్బు ఉంటుంది, కొన్ని దగ్గర అసలు ఉండవు. కొన్ని పరిస్థితి అప్పు ఎక్కువ అంటారు. కొన్ని పరిస్థితి ఏదైనా కొనుక్కొని తినాలంటే కూడా, మంచి షాప్లో పోయి తినాలంటే కూడా మా గరీబుల దగ్గర డబ్బు ఉండవు. ఇది మనతోటి దేవానాయక్ గారు చెప్తున్నటువంటి ఈ విషయం చెప్తున్నాడు. ఫ్రీ బస్ ప్రయాణంతో పాటు ఓలా ఊబర్లలో కూడా సరైనటువంటి అవకాశాలు లేక, సరైనటువంటి వాళ్ళు ఫెసిలిటీ కల్పించకపోవడంతో, ఆర్డర్స్ రావడకపోవడంతో ఈ విధంగా అప్పుల పాలై కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి మనతోటి దేవా గారు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో నరేష్, హైదరాబాద్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.